మహాభారతంలో అష్టావక్రుడు అని ఒక కథ ఉంటుంది. అందులో ఆ, ఏది అష్టవంకర్లు ఉంటాయి ఒక్క మనిషికి. అందరూ తనని కురూపిగా తనని చాలా అవహేళన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడు తనని సరిచేశాడు అన్నటువంటి చెప్పబడుతుంది. ఇప్పుడు వాలంటీర్ పరిస్థితి నిజంగా అష్టావక్రుడు. ఎందుకంటే అష్టావక్రుడు ఎక్కడా కూడా తనే తప్పు చేయలే, తనే పాపము చేయలే, చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ పోయేవాడు. కానీ అవమానాలు అవహేళనకు గురయ్యారు. ఎప్పుడో కృష్ణుడు వచ్చాక కానీ మంచి జరగలేదు. ఇప్పుడు వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు. సమాజంలో ఒక అవకాశం కోసం వెతికి చూసేటటువంటి యువతరం, ఆడ మగ పిల్లలు ఏదైతే చక్కగా బాధ్యతాయుతంగా స్వచ్ఛందంగా అని అనడానికి లేదు, కానీ స్వచ్ఛందంగానే చేశారు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఇవాళ రోజున దోశ మాస్టరు, ఇడ్లీ మాస్టరు, అంట్లు తోమే వాళ్ళు కూడా దొరకట్లేదు. అట్లాంటి దశలో